Let's turn our Bibles to Revelation chapter 6. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచ్చిన భాగము నుంచి చదువుతారు. చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ఎస్, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగి సూర్యుడు కంపింపలను నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. చాలండి, ఒకసారి 5వ ముద్రలు ఏమని రాయబడి ఉంది? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని. వినండి ఒకసారి అందరూ లేచాడు. ఈ 7 ముద్రల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకంటే నాకున్న పరిస్థితులను బట్టి ఈరోజు కూడా ఏంటంటే మీకు ఎగ్జామ్ పెట్టలేకపోయాను. ఏదైనా సరే ఈ 6వ అధ్యాయం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం 50 మార్క్స్కి ఏంటంటే 50 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ పెడతా. అది ఎప్పుడు పెడతానో తెలియదు, ఎప్పుడు నేను ముగిస్తానో తెలియదు. కనుక ఈ 6వ అధ్యాయం ఇంకా ముగియడానికి ఇంకా చాలా ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. కనుక వచ్చే వారము కానీ లేదా ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 6వ అధ్యాయం అంతటి మీద మనం ఒక టెస్ట్ పెట్టుకొని వాక్యమును నెమరు వేసుకోవడానికి సిద్ధమ కలిగి ఉందా? అందరిలో చూడండి ఒకసారి. 6వ అధ్యాయంలో మనకి జీవము కలిగిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని యేసు ప్రభుల వారు ముద్రలు ఒక్కొక్కటి విప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు ఏ గుర్రము? గట్టిగా చెప్పాలి, తెల్లని గుర్రం. ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడి తల మీద ఏముంది? కిరీటం ఉంది. అతని చేతుల్లో విల్లు ఉంది కానీ ఏం లేవు, అంబులు బాణములు లేవు. 2వ ముద్రను విప్పినప్పుడు ఏ గుర్రము? ఎర్రని గుర్రము. ఎర్రని గుర్రము దేనికి సాదృశ్యము? యుద్ధములకు సాదృశ్యము. 3వ గుర్రము, 3వ ముద్రని విప్పినప్పుడు ఏ యొక్క గుర్రము? నల్ల గుర్రము. ఈ నలుపు గుర్రము దేనికి సాదృశ్యము? కరువుకిని భయంకరమైన ఏంటంటే ఫెమాన్కి సాదృశ్యము. ఇప్పుడు 4వ ముద్ర విప్పినప్పుడు ఏ గుర్రము? పాండు వర్ణము కలిగిన గుర్రము. ఈ గుర్రము దేనికి సాదృశ్యము? భూమి మీదనున్న 4వ వంతు చనిపోవడానికి సాదృశ్యము. అవి మనం చూసాం. ఇప్పుడు ఈ 4 ఎప్పుడు జరుగుతున్నాయి అంటే భవిష్యత్తులో జరగబోతున్నాయని మనం కూడా ఆధారాలతో చూసాం. మరి ముందు జరిగినవన్నీ ఏమిటి? మనము చూసుకున్న చరిత్రక ఆధారాలతో పిక్చర్తో చూసినవన్నీ ఏమిటంటే జరగబోయే వాటికి ఇవి ఒక ఫోర్ షాడో, అనగా జరగబోయే వాటికి ఇది ఒక నమూనా. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, మన శరీరంలోనికి ఏదైనా ఒక బాడీ ఏదైనా వైరస్ వచ్చినప్పుడు మనలో ఉన్న యాంటీబాడీస్ అనేవి యాక్టివేట్ అయిపోయి ఏదైనా రోగం వచ్చే మునుపు, ఏదైనా సమస్య వచ్చేటనుపు ముందు ఎలాగైతే పొలపురము జ్వరం వచ్చిన తర్వాత ఆ భయంకరమైన ఏంటంటే వైరస్లు లేదా బలహీనతలు బయటపడతాయో, జరగబోయే వాటన్నిటికీ ముందు ఏమనుంది? ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని. ఏంట బలిపీఠము? మీకు చెప్పను కొన్ని నెలల క్రితము దేవుని ముందు ఏమిటంటే ఒక సువర్ణ బలిపీఠము ఉన్నది. ఆ బలిపీఠం మీద ఆ యొక్క విశ్వాసుల యొక్క ప్రార్థనలన్నీ దేవదూతలు ఏం చేస్తున్నాయి? హలో, మర్చిపోయారా? ఇందాక మనం చదివిన 5వ అధ్యాయము పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి 5వ అధ్యాయము ఆ 11వ వచ్చిన భాగమును చదువుతారు. చూడండి ఏమని రాయబడి ఉంది? నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. 8వ వచనం చదివేద్దామండి, సమయం లేదు కదా. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న
ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ. ఈ పాత్రలు పరిశుద్ధుల ఈ ప్రార్థన. పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు సువర్ణ పాత్రలో పరిశుద్ధులందరి ప్రార్థనలను ఈ యొక్క పెద్దలు పట్టుకుని, దేవదూతలు పట్టుకుని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? అవి రెండవ సువర్ణముగా ఉన్నది ఏమిటి? బలిపీఠం. ఆ బలిపీఠం ఎవరి ముందు ఉందంట? గాజు సముద్రమున పోలిన సముద్రం మీద సింహాసనాసీనుడై ఉన్న దేవుని ముందు సువర్ణ బలిపీఠము ఉంటే, ఆ సువర్ణ బలిపీఠం మీద ఈ దేవదూతలు పట్టుకెళ్ళి పరిశుద్ధ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి? అక్కడ పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ బలిపీఠం కింద ఏం కనబడుతున్నాయంట? 9వ వచనం, ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద వధింపబడిన ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఈరోజు ప్రియులారా ఒకసారి వినండి. 4 ముద్రలు భూమికి సంబంధించినవి. మిగిలిన ముద్రలు ఏంటంటే 5వ ముద్ర ఎక్కడికి సంబంధించింది? గట్టిగా చెప్పాలి, పరలోకానికి సంబంధించింది. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తుల వారు 5వ ముద్రను అలా విప్పినారో వెంటనే 5వ ముద్ర ఎక్కడికి తీసుకెళ్ళిందంటే సర్వోన్నతుడైన దేవుని ముందు ఉన్న ఆ సువర్ణ బలిపీఠము కింద అంట. ఎవరు? వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూశా. ఇప్పుడు యోహాను గారికి ఏం కనబడ్డాయి పరలోకములో? ముందేమో పరలోకంలో యోహాను గారికి ఒక సువర్ణ పాత్రలు కనబడ్డాయి. ఆ సువర్ణ పాత్రలో ఎవరి ప్రార్థనలు ఉన్నాయి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు ఆ సువర్ణ పాత్రలు ఉన్న పరిశుద్ధ పాత్రలు తీసుకెళ్ళి, పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకెళ్ళి సువర్ణ బలిపీఠం మీద పెడతా ఉన్నారు. అది కనబడింది. ఇప్పుడు రెండవదిగా ఈ సువర్ణ బలిపీఠము కింద వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి యొక్క ఆత్మలంట ఆ బలిపీఠము కింద కనబడ్డాయంట. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి, యేసుక్రీస్తు సర్వమానవుల కొరకు బలియాగమయ్యి, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము, ఆయన సాక్ష్యము నిమిత్తము ఆత్మీయుడిగా క్రైస్తవుడిగా తమ సాక్ష్య జీవితముల కోసము ఎందరైతే ప్రాణములు వదిలినారో, ఎందరైతే తమ జీవితములను త్యాగము చేసినారో, ఎందరైతే వధింపబడినారో వారందరి ఆత్మలు, వారందరి యొక్క ప్రాణములు ఎక్కడ పెట్టబడ్డాయంట? బలిపీఠము కింద. దీని ఫార్షాడో మనకి ఎక్కడ కనబడుతుందంటే లేవియా కాండము 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇస్ ఏ ప్రోటోటైప్ ఫర్ లెవిటికస్ చాప్టర్ 4:7 చూద్దాం. లేవియా కాండము 4వ అధ్యాయము 7వ వచన భాగమును చదువుతారు. దీన్ని రిప్లికేబుల్ చేస్తూ, అనగా సర్వోన్నతుడైన దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథములో ఎలాగైతే వర్ణించినాడో అలాగే పరలోకము కూడా ఉండబోతుంది. లేవియా కాండము 4వ అధ్యాయము 7వ వచనం ఏమనుంది? అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్దనున్న, వినండి, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్దనున్న దహన బలిపీఠము అడుగున, దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోయవలెను. ఎక్కడా? ప్రత్యక్షపు గుడారము ద్వారము నొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడెల యొక్క రక్తశేషమంతా ఏం చేయాలా? పోయాలి. ఇది ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుని చిత్తమైతే ఈ ప్రకటన గ్రంథం అయిపోయిన వెంటనే దానియేలు గ్రంథాన్ని మొదలు పెడదాం. ఈ దానియేలు గ్రంథం అయిపోయిన వెంటనే ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ప్రతి ఏంటంటే ఉపకరణము, ప్రతి థింగ్ అనేది ఎలా పరలోకానికి సంగమునకును యేసు ప్రభుకి సూచనగా ఉన్నదన్నది, అది ఎలా లేదన్నా ఒక సంవత్సరంన్నర పడుతుంది ప్రత్యక్షపు గుడారం యొక్క వర్ణన. అందులోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకో, మీకు చెప్పాను, దేవుని ప్రత్యక్షపు గుడారం అనేది 3 భాగాలుగా విభజింపబడుతుంది. ఫోటో కూడా మీకు చూపించాను. మొదటి భాగం ఏంటి? ఔటర్ కోర్ట్. ఈ ఔటర్ కోర్ట్లో ఎవరు మాత్రం ఉండగలరు? ఇశ్రాయేలీలు మాత్రం ఉండగలరు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎవరు మాత్రం ఉండగలరు? యాజకులు మాత్రం ఉండగలరు. అతి పరిశుద్ధమైన స్థలం ఎవరు మాత్రం వెళ్ళగలరు? సంవత్సరానికి ఒక్కసారి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే
వెళ్ళగలడు. ఇప్పుడు అవుటర్ కోర్టులో మనకేముంటుందంటే ఒక పెద్ద దహన బలిపీఠము ఉంటారు. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే, పాపము చేసిన వారు కోడిని కానీ దూడను కానీ ఎద్దును కానీ ఏదైనా పట్టుకొచ్చి ఆ యొక్క దూడల మీద కానీ కోడెల మీద కానీ వారు హస్తముంచగా, ఇప్పుడు యాజకుడు వారి పాపమునంతా కోడెల మీదకి కానీ దూడల మీదకి కానీ వాటి మీదకి ఏంటంటే పంపించి దాన్ని వధిస్తాడు. వధించిన తర్వాత ఒకరి పాపము నిమిత్తము, వినండి, ఒకరి పాపము నిమిత్తము, ఒకరి పాప క్షమాపణ నిమిత్తము వధింపబడిన గొర్రెల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, పరమ తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పినాడంటే, ఒక్కరి నిమిత్తము నిష్కారణముగా చనిపోయినా, ఒకరి నిమిత్తము ఏ పాపము చేయకుండా చనిపోయినా వాటి రక్తము వృధా అయిపోకూడదు, వ్యర్థమైపోకూడదు. అది ఎక్కడ ఉండాలి? అక్కడ రాశాడు కదా, చదవండి ఒకసారి ఆ మాట. లేవియా కాండము 4వ అధ్యాయం 7వ వచనం. మళ్ళీ చదవండి ఒకసారి మాట చదువుతున్నా, చాలా స్పష్టంగా ఆలోచన చేయండి. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము సమిరి, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న, ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న ద్వారము యొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తము కోడె యొక్క రక్తము శేషమంతయు పోయేవాలి. అంటే దానికి అర్థం ఏమిటి? ఒకడి పాప క్షమాపణ నిమిత్తము, ఒకడు పరిశుద్ధుడిగా మార్చబడి నిమిత్తము ఏదైతే వధింపబడిందో, ఏదైతే రక్తము చిందింపబడిందో దాని ప్రాణత్యాగము వృధాగా పోకూడదు. దాని రక్త శేషమంతయు ఎక్కడ పట్టుకొచ్చిపోయింది? దహన బలిపీఠము కింద పోయింది. లేవియా కాండము మనకు బాగా తెలిసిన ఒక మాట, రక్తములో ఏముంటుందో తెలుసా? ప్రాణం. ఆ మాట చదివారు ఎప్పుడైనా? లేవియా కాండములో ఉంటుంది రక్తము ప్రాణము గనుక మీరు రక్తమును తినకూడదు, మీరు రక్తమును తాగకూడదు, గొంతు పిసికిన దేనిని మీరేం చేయకూడదు, తినకూడదు. గొంతు పిసికిన దానికి అర్థం ఏమిటంటే, రక్తమును మీరు ఎప్పుడైతే ఒక కోడిను కానీ ఒక దూడను కానీ మీరు ఎప్పుడైతే నరుకుతారో ఆ రక్తముగా ఉన్న ప్రాణము బయటికి వచ్చేస్తుంది. కనుక ఎప్పుడు మీరు గొంతు పిసికిన దానిని ఏం చేయొద్దు, తినొద్దు అని పౌలు గారు కూడా సంఘానికి అపోస్తుల కార్యంలో తెలియపరిచారు. ఇప్పుడు రక్తం అనేది ప్రాణము కనుక ఒక్కడి యొక్క పాప క్షమాపణ నిమిత్తము ప్రాణ త్యాగము చేసిన దాని రక్తము వృధా అవ్వకూడదు. శేషమంతయు తెచ్చి ఎక్కడ వేయాలి? బలిపీఠం కదా. ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని. హలో ఎక్కడ చూశాడంట? బలిపీఠం. నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నేను ప్రకటించే ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? ఒక మనిషి యొక్క పాప ప్రక్షాళన కొరకు మరణించిన కోడి గాని దూడ గాని గొర్రె గాని ఏదైనా దాని రక్తమును నా దేవుడు ఊర్రకని ఎక్కడ పడవేయనివ్వలేదు. దాని రక్తాన్ని తీసుకెళ్ళి ఊరి వెలుపల పడవేయమనలేదు. ఒకడి కోసము రక్తమును చిందించిన దాని రక్త శేషమంతయు ఈ దహన బలిపీఠము కింద ఉండవలెను అని పాత నిబంధన గ్రంథములో చెప్పిన దేవుడే కొత్త నిబంధన గ్రంథములో 5వ ముద్ర విప్పగానే యోహాను గారు చూసింది ఏమిటంటే, వాక్యము నిమిత్తమును తమ సాక్ష్యము నిమిత్తమును ఎవరైతే చచ్చిపోయారో, ఎవరైతే ప్రాణము నర్పించారో వారి బ్రతుకులు వ్యర్థము కాదు, వారందరూ నాకెక్కడ కనబడుతున్నారంట? బలిపీఠము కింద. ఏమర్థమైంది ఈరోజు ప్రియులారా? వాక్యము నిమిత్తము బ్రతికి చచ్చిపోయిన వాడి ప్రాణము, సాక్ష్యము నిమిత్తము బ్రతికి చచ్చిపోయిన వాడి ప్రాణము, తనను నమ్మి తన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుని కోసము నిలబడి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని విడుదడుకులు వచ్చినా, ఆఖరికి ప్రాణం మీదకు వచ్చినా తన సాక్ష్యమును విడిచిపెట్టకుండగా, తన దేవుని విడిచిపెట్టకుండగా, తన వాక్యమును విడిచిపెట్టకుండగా, దేవుని మాటలు విడిచిపెట్టకుండగా చచ్చిపోయేంత వరకు తన సాక్ష్యాన్ని, తనను నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టకుండగా చచ్చిపోయినోడు
ఈ లోకంలో మరువబడి ఉండొచ్చు, కానీ ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్తున్నారు కదా, వాక్యము కొరకు సాక్ష్యము కొరకు చనిపోయిన వారందరూ నాకు ఆ పరిశుద్ధుడైన దేవుని ముందర ఉన్న బలిపీఠము కింద నాకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది మనకి ఒక ఎంకరేజ్ ఇవ్వాలి, ఇది మనకు ఒక ధైర్యమునివ్వాలి. ఈరోజు ఆత్మీయుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మ. ఎక్కడ ఉంటాయి? గట్టిగా చెప్పాలి, ఎక్కడ ఉంటాయి? దేవుని కోసమును వాక్యము కోసమును సాక్ష్యము కోసమును ఏదైతే అవని చావైనా చేస్తాను కానీ వాక్యమును వదలను, నా సాక్ష్యాన్ని వదలను, నా జీవితాన్ని వదలను అని ఎవరైతే మరణానికి సిద్ధపడి చచ్చిపోతారో వారందరి ఆత్మలను నా దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడంట? ఆ పరలోకములో తన బలిపీఠము కింద వారి ఆత్మలను ఉంచుకుంటాడు. ఇది ఎరగక సాక్ష్యము కొరకు కాంప్రమైజ్ అయిపోయే భక్తులు ఈ లోకంలో అయిపోయారు. ఇది ఎరగక వాక్యములో జీవోత్సవముగా మారిపోయే క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఈరోజు అడుగుతున్నాను ఒక ఆత్మీయుడా, అక్కడ రాయబడి ఉన్నట్లుగా వాక్యము నిమిత్తము వధింపబడే స్థితి నీకున్నదా? నా దేవుడు ఏం చెప్పాడో అదే నేను చేస్తా, వాక్యం ఏం చెప్పిందో అదే నేను చేస్తా. ఈ లోక ఘనత కొరకు కానీ, ఈ లోక సంపద కొరకు కానీ, ఈ లోక స్థితి కొరకు కానీ వాక్యములో నేను రాజీ పడను, ఈ దైవ గ్రంథములో నేను రాజీ పడను. నాకొక సాక్ష్యం ఉన్నది, ఆ సాక్ష్యమే ఏ సాక్ష్యము? క్రైస్తవ్యం అనబడిన సాక్ష్యం. నేను పరిశుద్ధుడను, నేను ప్రత్యేకింపబడిన వాడును, నేను విలువ పెట్టి కొనబడిన దానను. ఈ సాక్ష్యాన్ని చచ్చిపోయినా నేను వదులుకోను అని దేవుని కోసం నిలబడే క్రైస్తవులు ఈరోజు ఎంతమంది ఉన్నారు? చిక్కుడుకాయ గింజల కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యేసే యొక్క యాసావు వలె తన స్థితిగతుల కొరకు ఏమిటంటే వదులుకున్న తన యొక్క ఆశీర్వాదము వలె ఈరోజు క్రైస్తవుడు ఈ లోకములో ఉండే తుచ్చమైన వాటి కొరకు, ఈ లోకంలో తుచ్చమైన పదవుల కొరకు, ఈ లోకంలో తుచ్చమైన ఏంటంటే ఉద్యోగాల కొరకు సాక్ష్యాలను కూడా వదులుకుంటున్నాడు. దేవుని వాక్యానికి సిగ్గు కలిగే రీతిగా బ్రతుకుతా ఉన్నారు. ఈరోజు అడుగుతా ఉన్నా, అనాది కాలంలో ఉన్న విశ్వాసులు చూసారా, ఎక్కడైనా వారి భక్తిలో రాజీ పడ్డారా? ఇది చెప్తున్నాను వినో. ఎన్ని బుధవారాలు నువ్వు మందిరానికి వచ్చినా, ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చినా, నీ ఉద్యోగము, వ్యాపారము, నీ కుటుంబము, నీ ఇల్లు అన్నీ వదిలేసి నువ్వు దేవుని మందిరముకు వచ్చినా, ఈ లోకముతో రాజీ పడిపోయే జీవితము నీలో ఉంటే నీ ఆత్మలు ఎక్కడుండవో? బలిపీఠం కింద ఉండవో? ఏది ఏమైనా, చావైనా బ్రతుకైనా, ఏదేమైనా దేవుని కొరకే నేను బ్రతుకుతాను. నా భక్తిలో రాజీపడను, నా ప్రార్థనలో రాజీపడను, నా విశ్వాసములో రాజీపడను. మనుషులు ఎంతమంది ఏకమైనా క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నేను ఒంటరిగా ఉన్నా, ఐ డోంట్ గో బ్యాక్. నేను వెనక్కి తగ్గను, నేను వెనక్కి వెళ్ళను అని నువ్వు రాజీ పడకుండా నిలబడితే మహా అయితే చంపేస్తారు, మహా అయితే నరికేస్తారు, మహా అయితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు కదా, యోహాను గారు చూసి అంటున్నారు కదా, దేవుని వాక్యము నిమిత్తమును సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలన్నీ నేను ఎక్కడ చూశాను? ఆయన బలిపీఠము కింద. ఆ మహిమను కోల్పోకండి ప్రియులారా. ఈరోజు ఆత్మీయుడ ప్రేమతో చెప్తున్నాను, నీ భక్తిలో ఈరోజు నువ్వు రాజీ పడిపోతూ ఉన్నావు, వాక్యములో ఈరోజు నువ్వు రాజీ పడిపోతూ ఉన్నావు. దేవుని వాక్యం అని చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేయును? చెరుపును, పాడు చేయును. దేవుని వాక్యం అంటుంది. ఓ క్రైస్తవుడా, ఓ ఆత్మీయుడా, దేవుని రక్తముతో కొనబడి విలువ పెట్టి కొనబడిన ఓ భక్తుడా, నీకును ఈ లోకమునకును ఏ సంబంధము లేదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని అంటే
ఆ వాక్యముతో రాజీ పడిపోయి, ఆ వాక్యములు భ్రష్టత్వములోకి వెళ్ళిపోయి లోకముతో రాజీ పడిపోయేవారు ఎంతమంది లేరు? ఈ ఒక్కసారికే కదా చేసేద్దాం, ఈ ఒక్కసారికే కదా మాట్లాడేద్దాం, ఈ ఒక్కసారికే కదా తీసేసుకుందాం, ఈ ఒక్కసారికే కదా తినేద్దాం అని ఏసావు వలే నీకున్న జ్యేష్ఠత్వముని, నీకున్న స్వాతంత్రముని, నీకున్న సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు కోల్పోవట్లేదా? ఈరోజు ఒక క్రైస్తవుడిగా లోకంలో ఉన్న వారందరి ముందు నీ ఒంటరిగా నిలబడొచ్చు. నువ్వు వెళ్ళిన చోట, నువ్వు చదువుకునే చోట, నీ ఉంటున్న చోట, నువ్వు పని చేసుకునే చోట ఒంటరిగా నువ్వు నిలబడవచ్చు. ఈరోజు అడుగుతున్నా, నీ సాక్ష్యములో రాజీ పడకుండా నీవు ఉన్నావా? నీ భక్తిలో నువ్వు రాజీ పడకుండా ఉన్నావా? ఎవరు ఎన్ని తుచ్చమైన పనులు చేసినా, ఎవరు ఎన్ని లోకానుసారమైన పనులు చేసినా, నువ్వు చదువుకునే చోట నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? నీ ఉద్యోగం చేసే చోట నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? నీ పని చేసుకునే చోట నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? మీరేమి చేసినానో ఎవరికి మహిమ కలుగునట్లుగా చేయండి, దేవునికి మహిమ కలుగునట్లుగా చేయండి. ఈరోజు ఇంటి దగ్గర మనముండి భోజనం చేసేటప్పుడు, ప్రభువా ఈ ఆహారం ఇచ్చావు నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకుని, దీన్ని తినిచుంటుండగా నాకు జీర్ణ శక్తిని దయచేసి ఈ శక్తినంతా నీ సేవకులకు వినియోగించే భాగ్యమునకు దయచేయని ప్రార్థించే సాక్షివైన నీవు నీ తోటి ఉద్యోగులతో కలిసి భోజనం చేసేటప్పుడు, నీ తోటి ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసేటప్పుడు, నీ తోటి ఫ్రెండ్స్తో కలిసి ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసేటప్పుడు, ఆ హోటల్లో నీ సాక్షిని కాపాడుకుంటూ, ఈ ఆహారం లేని వారు అనేక మంది ఉన్నారు, ఈ స్థితి లేని వారు అనేక మంది ఉన్నారు అని ఆ హోటల్లో క్రీస్తు అంటే ఎరగని వారు, దేవుడు అంటే ఎరగని జనమ మధ్యన నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఈరోజు ఒకే ఒక్క మాట చెప్తున్నా, ఈ లోకముతో రాజీ పడిపోయే క్రైస్తవుడికి పరలోకములో ఏం లేదు, చోటు లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బే, ఏమైనా నేను నా జీవితంలో మారను, నా భక్తిలో మారను, నా విశ్వాసములో మారను అని ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఇక్కడ కూర్చుని ఒక మాట అడుగుతున్నా, ఇంటి దగ్గర ఉండేటప్పుడు నీ భక్తి ఏమిటి? నీ పుట్టి ఇంటికి వెళ్ళినప్పుడు నీ భక్తి ఏమిటి? ఇంటి దగ్గర ఉండేటప్పుడు నీ భక్తి ఏమిటి? కాలేజీకి వెళ్ళేటప్పుడు నీ భక్తి ఏమిటి? ఇంటి దగ్గర ఉండేటప్పుడు నీ భక్తి ఏమిటి? ఉద్యోగం నిమిత్తం వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు నీ భక్తి ఏమిటి? ఈరోజు అడుగుతున్నా, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? బైబిల్లో ఇలాంటి భక్తుల్ని ఒకరిని చూపించి ముందుకెళ్ళి త్వరగా ఈ 5వ ముద్రను ముగించాలని ఆశపడతా ఉన్నా. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి, పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగము నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది, ఏమని? మాటలు విని, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూసి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ల రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల క్రింద తమ వస్త్రములు పెట్టి. జాగ్రత్తగా వినండి. స్టెఫన్ గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. స్టెఫన్ గారు చచ్చిపోయేంత వరకు తన సాక్ష్యాన్ని కోల్పోయాడా, నిలబెట్టుకున్నాడా? గట్టిగా చెప్పారు. అందరూ దొమ్మిగా ఆయన మీద పడిపోయారు, అందరూ అతన్ని ఊరి వెలుపలికి ఈడ్చుకొని పోయారు, అందరూ అతన్ని రాళ్లతో కొట్టి చావగొట్టినారు. ఎక్కడైనా వాక్యములో కానీ తన సాక్ష్యములో కానీ రాజీ పడ్డాడా? పడలేదు. అందుకే అతని ఆత్మ ఎక్కడ పెట్టబడి ఉంది? బలిపీఠము కింద. రెండవది పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 3 వర్స్ 16. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది, ఏమని?
షద్రకును మెషకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పి నెబుకద్నెజరు నెబుకద్నెజరు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. షడ్రకు మేషక్ అబేద్నెగోలు గారు తమ యొక్క విశ్వాసములో సాక్ష్యములో రాజీ పడ్డారా? చెప్పండి. నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను నిలబెట్టించి ప్రతి ఒక్కరి ప్రతిమకు నమస్కారము చేయాలి, ప్రతి ఒక్కరి ప్రతిమను పూజించాలి అని అనేటప్పుడు మిగిలిన యూదులందరూ తమ సాక్ష్యాన్ని కోల్పోయారు. మిగిలిన యూదులందరూ ఏంటంటే తమ యొక్క సాక్ష్యంలో రాజీ పడిపోయారు. అందరూ ఆ ప్రతిమకు నమస్కరించి మోకరించి స్తుతించారు, కీర్తించారు, పూజించారు. కానీ షడ్రకు మేషక్ అబేద్నెగోలు మాత్రం ఏం చేయలేదు, రాజీ పడలేదు. రాజా, ఒక్కడి చెప్తున్నాను విను, మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్ని జ్వాలల నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మా విశ్వాసంలో ఏమవ్వం, రాజీపడం. ఈరోజు ఈ భక్తి నీకున్నదా? ఆదివారము నీ ఇంటికి చుట్టాలు వచ్చారు, ఆదివారము నీ ఇంటికి ఎప్పుడో రాని వారిని ఇంటికి వచ్చారు. రాజీ పడకుండా ఇది నేను ప్రభువును ఆరాధించే దినము, ఇది నేను దేవుని సన్నిధికి వెళ్ళని స్తుతించే దినము. ఈ సమయం మంది మీరు వచ్చి తిరిగనుక మీరు చక్కగా ఇంటిలో కూర్చోండి, నేను వెళ్ళి నా ప్రభువును ఆరాధించుకొని వచ్చిన తర్వాత మీతో పాటు నేను ముచ్చటించేదనని చెప్పి భక్తిలో రాజీ పడకుండగా, దేవుని స్తుతించడంలో రాజీ పడకుండగా, ఆయన మందిరానికి రావటంలో రాజీ పడకుండగా, ఆయన నీకు ఇచ్చిన తలంతులను ఉపయోగించుకోవటంలో రాజీ పడకుండగా ఈరోజు దేవుని కోసం నిలబడే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఎందుకు మీరు ఆలస్యముగా వచ్చినారు? ఎందుకు ఈరోజు మీరు దేవుని మందిరంకు రాలేదు? ఎందుకు ఆదివారం మీరు దేవుని సన్నిధిని ఏంటంటే మానివేసినారు అని అన్నామనుకోండి, ఏం చెప్పం పాస్టర్ గారు, సమయానికి వచ్చారండి, సమయానికి ఆలస్యం అయిపోయిందండి. రాజీ పడిపోయే ఆత్మలకు ఎక్కడ చోటు లేదో, పరలోకంలో చోటు లేదో. ఈరోజు యవన సహోదరి సహోదరులారా, సంఘములను బాగానే ఉంటున్నావు, కానీ షడ్రకు మేషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె వాళ్ళు బబులోనులో జీవిస్తున్నప్పుడు వారికి మాంసమునిచ్చినా, వారికి ద్రాక్షరసం ఇచ్చినా వారు అన్నారు కదా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోము, మాకు మీరు కాయగూరలు పెడితే చాలు అని చెప్పి తిండి విషయంలో రాజీ పడనవారు, సాక్ష్యం విషయంలో రాజీ పడనవారు, భక్తి విషయంలో రాజీ పడనవారు. అందుకే ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే సాక్షాత్తు పరమ తండ్రి అయిన దైవ కుమారుడు వారికి తోడుగా నిలబడ్డాడు. ఆమెన్ చెప్పండి. ఒకడు గుర్తుపెట్టుకో, క్రైస్తవ్యం అనేది రాజీ పడేది కాదు. క్రైస్తవ్యం అనేది మనకు నచ్చినప్పుడు వాక్యాన్ని అనుసరించి నచ్చిన దానిని నచ్చని దానిని పక్కన పెట్టేసేగా. క్రైస్తవ్యం అంటే మనకు నచ్చినప్పుడు సాక్షి జీవితం కలిగి ఉండి నచ్చనప్పుడు సాక్షి జీవితాన్ని వదిలేసేది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంతమ వరకు ఎవరైతే నిలబడతారో వారు ఎవరంట? ధన్యులు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడు దేవుని రాకడ ఆలస్యం అవుతుందో తెలియదు, ఎప్పుడు మనము మధ్యాకాశంలోకి ఎత్తబడతామో తెలియదు, ఎప్పుడు ఆ పరమ తండ్రి దేవుని కుమారుడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఈ లోకమునకు వస్తాడో తెలియదు. కానీ ఈరోజు ఒకే ఒక్క మాట చెప్తున్నా, ఆయన మధ్యాకాశంలోకి వచ్చేంత వరకు వాక్యములోను సాక్ష్యములోను రాజీ పడకుందుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరలోకములో బలిపీఠము కింద నీ ఆత్మలో ఉండాలనుకుంటున్నావా? పరలోకములో దేవుని సముఖమందు నీ ఆత్మలో ఉండాలనుకుంటున్నావా? అయితే ఎట్టి పరిస్థితులు లోకముతో రాజీ పడిపోయినాడు మాత్రం పరలోకం ఏం చేయలేడు, వెళ్ళలేడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, స్టెఫను యొక్క ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది? బలిపీఠము కింద. పౌలు గారి యొక్క ఆత్మ ఎక్కడుంది?
బలిపీఠము కింద యేసు ప్రభు లాగా నేను సిలువ వేయబడడానికి అర్హుణ్ణి కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పిన పేతురు గారి ఆత్మ ఎక్కడుంది? బలిపీఠము కింద బ్రతికి ఉండగానే చర్మమునంతా ఒలిచేసి సుమారు 20 మైళ్ళు చర్మము ఒలిచేసిన శరీరముతో గుర్రము తేత ఏంటంటే ఊర్లంతా తిప్పించిన ఆంద్రేయ గారి యొక్క ఆత్మ ఎక్కడుంది చెప్పండి? ఆ బలిపీఠము కింద మొదటి శతాబ్దంలో డొమిషియన్ చేత, మొదటి శతాబ్దంలో నీరో చేత, హిట్లర్ చేత ఎవరెవరైతే చంపబడ్డారో వారందరి ఆత్మలు ఎక్కడున్నాయంట? బలిపీఠము కింద. ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎన్నవ ముద్రలో కనబడతాయంట? 5వ ముద్ర విప్పినప్పుడు. ఇప్పుడు రెండవదిగా ఆ ఆత్మలు ఏం చేస్తున్నాయి? లెట్స్ టర్న్ అవర్ బైబిల్ టు రెవల్యూషన్ చాప్టర్ 6. పరిశుద్ధ దైవలేఖన వాక్య భాగము నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మళ్ళీ చదువుదాం. ఏమనుంది? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని, బలిపీఠము కింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారిని వల్లనే చంపబడబోవాలని. ఏమని నాతో కలిసి అందరూ చెప్పండి. వారు అందరం వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి. ఇప్పుడు యోహాను గారు 5వ ముద్ర విప్పగానే ముందు ఏం కనబడింది? వాక్యము నిమిత్తమును సాక్ష్యము నిమిత్తము తన ప్రాణములు కోల్పోయిన వారి ఆత్మలు ఎక్కడ? బలిపీఠము కింద. రెండోది ఏం కనబడుతున్నాయంటే ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు మొరపెడుతున్నాయంట. ఏంట మొర? నాదా మా మొర నువ్వు వినవా? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావా? తీర్పు తీర్చవా అని అడుగుతున్నారంట. ఇప్పుడు ఒకసారి అందరూ లేచాడు. ఆ యొక్క బలిపీఠం కింద ఉన్న ఆత్మలకున్న డౌట్ ఏంటి? మమ్మల్ని అన్యాయంగా చంపేశారే, వారికి న్యాయము చేయవా? మమ్మల్ని అన్యాయంగా చంపేశారే, వారికి తీర్పు తీర్చవా? మా రక్తమునకు ప్రతిదండన భూనివాసులకు నువ్వు చేయవా అని అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. దేవుని నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము, తమ సాక్ష్య జీవితము నిమిత్తము మనుషుల ద్వారా వెలివేయబడి, మనుషుల ద్వారా అవమానపరచబడి, మనుషుల ద్వారా నానా విధములైన మాటల చేత దూషింపబడి ఏలన చేయబడిన వారి ప్రార్థన, వారి అవమానము, వారి శిక్ష, వారు పొందిన కీడు బాధ దేవుడు చూడడా? చెప్పాలి. చూస్తాడు చూడ్డా? ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి, ఎవరైనా ఆయన నమ్మిన వారికి కీడు చేయాలనుకుంటే, ఆయన నమ్మి ఆయన కోసము జీవించే వారికి ప్రతిదండన చేయాలనుకుంటే, నీవు మా ప్రార్థన వినవా? నువ్వు మాకు తీర్పు తెచ్చవా అని కేకలు వేసినట్లు ఈరోజు నువ్వు కూడా కేకలు వేస్తున్నావేమో. దానికి పరిశుద్ధ గ్రంథములు యేసు ప్రభు ఇస్తున్న సాక్ష్యం. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచన భాగం. ఎస్, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు, దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దేవారాత్రములు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా. ఏంటంటే మళ్ళా మాట చదవండి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దేవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకునిచుండగా, తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమె చెప్పండి గట్టిగా. ఏంటి ఇప్పుడు ఒకసారి చూడండి. యోహాను గారికి 5వ ముద్ర విప్పగానే బలిపీఠం కింద ఏం కనబడ్డాయి? గట్టిగా వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము రాజీ పడకుండా చావులోకి వెళ్ళిపోయిన వారు, హతసాక్షులు అయిపోయిన వారు ఆత్మలు కనబడ్డాయి. ఇప్పుడు ఆ ఆత్మలు ఏమేస్తున్నాయంట? కేకలు ఏమేస్తున్నాయి? కేకలు. ఏంటా కేకలు? నాదా సత్యస్వరూపి, నువ్వు మాకు న్యాయం చేయవా? మమ్మల్ని అన్యాయముగా నీ నిమిత్తము చంపేశారే, అన్యాయముగా నీ కోసం, వాక్యం కోసం, సాక్ష్యం కోసం నిలబడినందుకు మమ్మల్ని చంపేశారే.
నువ్వు న్యాయము తీర్చవా అని అడిగితే యేసు ప్రభు ఆల్రెడీ ఏం సమాధానం ఇచ్చాడు? లోకా 18లో నేను వారికి త్వరగా న్యాయము తీరుస్తాను. ఈరోజు ఆత్మీయుడా ఒకటి గుర్తుపెట్టుకో, నీతి నిమిత్తము, వాక్యము నిమిత్తము, పరిచర్య నిమిత్తము, సంఘము నిమిత్తము, సేవ నిమిత్తము, నీ జీవిత సాక్ష్యము నిమిత్తము నీ మరణించావా? నీ ఒకవేళ తృణీకరించబడ్డావా? నిన్ను ఒకవేళ మనుషులందరూ లేనిపోని మాటల అబండముల చేత నిన్ను గాయపరుస్తూ అవమానపరుస్తూ ఉన్నారా? అయితే విను, ఈ భూలోకంలో ఉన్న వారందరూ చచ్చిపోయాక మర్చిపోవచ్చు, కానీ క్రీస్తు కొరకు, సాక్ష్యము కొరకు, వాక్యము కొరకు నిలబడిన నీ ఆత్మను దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడు? తన బలిపీఠం కింద పెట్టుకుంటాడు. 2, నువ్వు ఈ భూమి మీద ఉండగా సాక్ష్యంగా బ్రతుకుతున్న నీ మీద, దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్న నీ మీద, వాక్యము కొరకు యథార్థంగా బ్రతుకుతున్న నీ మీద చుట్టూ ఉన్న మనుషులు లేనిపోని నిందలు అబండాలు వేసి నీ మనస్సును గాయపరిస్తే యేసు ప్రభు అంటున్నాడు కదా, నా యొక్క దేవుడు తను ఏర్పరచుకున్న వారు రాత్రి పగలు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడంటే ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడు. ఈ మాట ఒక్కడు గుర్తుపెట్టుకో. మనుషులు ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారా? మనుషులు ఎవరైనా నువ్వు నీతిగా యథార్థముగా నీ సాక్ష్యము కొరకు బ్రతికితా ఉంటే నీ మీద లేనిప్పుడు అబండాలు వేసి నిన్ను అవమానపరుస్తూ ఉన్నారా? డోంట్ క్వారల్ విత్ దెమ్. వారితో నువ్వేమాత్రము పోట్లాడవద్దు, వారితో నువ్వేమాత్రము సంభాషించవద్దు, వారితో నువ్వు ఏమాత్రము వాదించవద్దు. ఏం చే? జస్ట్ నెల్లో, జస్ట్ ప్రే డౌన్. నీవు మోకరించి ప్రార్థన చేయి. ప్రభు అంటున్నాడు కదా, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద వర్డిక్ట్. నేను నీ పక్షముగా ఏం చేయబోతున్నా? న్యాయం. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నానండి, కయ్యేను హేబేలు మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక మాట, కయ్యేనికిని హేబేలుకిని ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? చెప్పండి. కయ్యేనికి హేబేలుకిని ఏమన్నా ఆస్తి గొడవలు ఏమన్నా ఉన్నాయా? కయ్యేను హేబేలు ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు. కయ్యేను హేబేలు అన్నదమ్ములు. ఇప్పుడు కయ్యేను అన్న అయిన కయ్యేను హేబేలు అనబడిన తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఎందుకు చంపేశాడు? ఇప్పుడు హేబేలు ఏమన్నా పాపిష్టుడా? హేబేలు ఏమన్నా పాపం చేశాడా? హేబేలు ఏమన్నా తన అన్నను అవమానపరిచాడా? హేబేలు ఏమన్నా తన అన్నను అవమానపరిచి లేనిపోని ఏంటంటే మాటలతో గాయపరిచాడా? ఏమీ లేదు. అతడు తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటా ఉన్నాడు. ఏంటా సాక్ష్యము? శ్రేష్టమైనవి తెచ్చి దేవునికి ఇస్తున్నాడు, విలువైనవి తెచ్చి దేవునికి ఇస్తా ఉన్నాడు. అది ఎవరికి నచ్చింది? దేవుడికి నచ్చింది. ఇప్పుడు దేవుడు కయ్యేను కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? తన కోసము సాక్ష్యము నిమిత్తము నిలబడిన హేబేలును ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కయ్యేను అసూయతో, కయ్యేను హేబేలు మధ్యన ఏ గొడవలు లేవండి, కయ్యేను హేబేలు మధ్యన ఏ ఆస్తి తగాదాలు కానీ ఇంకా వేరే ఏ గొడవలు లేవండి. వీరిద్దరి మధ్యన ఉన్నది ఏమిటంటే అసూయ. ఇప్పుడు అసూయతో నిస్వార్థపరుడైన, అసూయతో ఏ పాపము చేయని కల్మషుడైనా హేబేలును కొట్టి చంపేశాడు. ఇప్పుడు హేబేలు ప్రాణము మొరపెట్టిందా? హేబేలు రక్తము భూమిలో నుంచి మొరపెట్టిందా? ఈరోజు నీకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన అన్నాడు, దేవుడు తను ఏర్పరుచుకొనిన వారు. ఎవరెవరు? దేవుడు తన ఏర్పరుచుకొనినవాడు అంటే ఎవరు అమ్మా? అంటే ఎవరు? దేవుడు ఏర్పరుచుకున్నవాడు అంటే ఎవరండి? నువ్వు నేను, అవునా కదా? దేవుడు ఏర్పరచుకున్నాడు, నువ్వు నేను. ఆయన తన రక్తం ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వారంట ఒకవేళ ఒకరి కోసం రాత్రింబగలు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? రంగంలోకి దిగిపోతాడు. జాగ్రత్త. ఇప్పుడు సౌలు గురించి ఒక మాట చెప్తా. సౌలు గారు దమస్కుకి వెళ్తా ఉన్నాడు. ఎవరిని హింసించాలని? క్రైస్తవులని హింసించాలని. వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసు ప్రభు యొక్క డిస్క్లోజర్ అనేది అతనికి కలిగింది, అతనికి కనబడింది. వెంటనే యేసు ప్రభు అన్న ఒకే ఒక మాట, సౌలా సౌలా అని అడిగాడు. ఎవరు ప్రభువా? నీవన్నాడు సౌలు. నేను నీవు హింసించుచున్న యేసు. ఏమన్నాడు?
ఈ మాటను అర్థం చేసుకో. సౌలు గారు దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి వెళ్ళిపోతున్నప్పటికీ మధ్యలో యేసు ప్రభుల వారి యొక్క దర్శనం అతనికి కలిగి అతడి గుడ్డివాడు అయిపోయాడు. అతనికి ఏం కనబడట్లే. అప్పుడు సౌలా సౌలా అని అనేటప్పటికీ, చిత్తం ప్రభువా నువ్వు ఎవరివి అంటే, ఇప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నారు? నీవు హింసించుచున్న యేసు. ఇప్పుడు ఒక మాట సౌలు ఎక్కడైనా డైరెక్ట్గా యేసు ప్రభుని హింసించాడా? చెప్పండి. పరలోకములోకి వెళ్ళి ఆ తండ్రి కుడి పార్శ్వము దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారిని హింసించాడా సౌలు ఎక్కడైనా? మరి యేసు ప్రభులు ఏమన్నారు? సౌలా నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి? సంఘమును హింసించువాడు, తనను నమ్మి వచ్చిన వాడును గాయపరిచేవాడు, తనను నమ్మి దేవుని సన్నిధికి వచ్చే వారి మనసులను కలవరపరిచేవాడు ఎవరిని హింసిస్తున్నట్లు? హలో ఎవరిని హింసిస్తున్నట్లు? ఇప్పుడు బలిపీఠము కిందున్న ప్రాణాలు అంటున్నాయంట, ఆత్మలు అంటున్నాయంట, నాదా సత్యస్వరూపి న్యాయం తీర్చవా మాకు? అన్యాయముగా నిష్కారణముగా ఇన్ని మాటలు మమ్మల్ని అన్నారే అని కేకలేస్తే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో త్వరగా నేను చేయబోతున్నాను న్యాయం. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో హన్న అనబడిన ఒక ఆమె పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయ్యింది. కానీ ఆమెకి ఏం లేదు, గర్భఫలం లేదు. గొడ్రాలితనముతో బాధపడుతూ ఉన్న హన్నాను చూసి తన యొక్క సవితి అయిన పెనిన్న ఏం చేసింది? గేలి చేసింది, అవమానపరిచింది. ఇప్పుడు హన్న ఎక్కడికి వెళ్ళి ప్రార్థించింది? ఈరోజు భక్తుడా ఒక మాట చెప్తున్నా, లోకంలో నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు, లోకంలో నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నప్పుడు లోకము నుంచి ఎన్నో శ్రమలు నీకు వస్తాయి. అందుకే యేసుప్రభు అన్నాడు ఏమని? మీరు ధైర్యముగా ఉండుటకి మాట చెప్తున్నాను, మీకు లోకములో అనేకమైన శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి. ఈరోజు సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ ఉద్యోగములో అకారణముగా నీ మీద నిందలు వేయవచ్చు. నువ్వు చేస్తున్న వ్యాపారములో నీ మీద అకారణముగా నిందలు వేసి నిన్ను అవమానపరచవచ్చు. డోంట్ బీ అఫ్రైడ్, డోంట్ ఫీల్ షై, కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానములోకి వచ్చి, ప్రభువా నాకు న్యాయము తెచ్చవా అని నువ్వు కేకలేస్తే సంవత్సరము తిరగకుండగా అవమానపరిచిన దాని కళ్ళ ముందే దేవుడు 3 అభిషేకాలు కలిగిన సమూయేలును నా దేవుడు బహుమానముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తనను నమ్మి వచ్చిన బిడ్డలు ఈడిస్తే నా దేవుడు చూస్తూ ఊరకూడండి. తాను నమ్మిన బిడ్డలు మనుష్యుల చేత అవమానపడుతూ, గాయపరచబడుతూ, హత్యలు చేయబడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరకూడండి. దిర్ ఇస్ ఎ టైం, ఒక సమయం రాబోతుంది, ఆయన ఏం చేయబోతున్నాడు? న్యాయం. అందుకే యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడు, ఆ న్యాయము చేయవాన్ని చేయని, అవమానపరిచేవాన్ని పరచని, గాయపరిచేవాన్ని గాయపరచని, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. ఐ విల్ గివ్ ద జస్టిఫికేషన్, నేను న్యాయము తీరుస్తా అని ప్రభు అంటున్నాడు. ఈరోజు భక్తుడా ఒకటే గుర్తుపెట్టుకో, నీవు చేసే ఏ ప్రార్థన వ్యర్థము ఎట్టి పరిస్థితుల్లో కాదు. నమ్మితే ఆమె చెప్పు. హన్నా చేసిన ప్రార్థన దేవుడు వెంటనే ఏమిచ్చాడు? జవాబిచ్చాడు. అవమానము పొందిన దాని ముందే ఒక బిడ్డనిచ్చాడు. మళ్ళీ సంవత్సరానికి సమూయేలు గారికి మొత్తం ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు? ఒక్కడితో దేవుడు ఆగిపోయాడా? అవమానము పొందిన చోట దేవుడు ఏమిస్తాడంట? రెట్టింపు ఘనత. పెనిన్న అనబడినది, దానికి సంతానము కలిగి ఉండి సంతానము లేని దాని నుంచి అవమానించింది.
తనను నమ్మిన బిడ్డ అవమానపడతా ఉంటే దేవుడు చూసి ఓర్చుకోలేక సమూయేలుని ఇచ్చి, సమూయేలు తర్వాత ఎంతమంది సంతానం ఇచ్చినాడు? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. Let's turn our Bibles to 1 Samuel chapter 2 verse 20. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 20 వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీవు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యని దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళి యెహోవా హన్నాను దర్శింపగా ఆమె 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. మొత్తం ఎంతమంది సమూయేలుతో కలిపి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమంది? ఇప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఏమని కేకలేస్తున్నాయంట? మా ప్రార్థన వినవా? మా అన్యాయాన్ని చూడవా? మేము పొందిన యొక్క శ్రమలను చూడవా అంటే నా దేవుడు అంటున్నాడు, చూస్తున్నాను బిడ్డ, నిన్ను అవమానించిన వారి ముందే నిన్ను 100 హెచ్చించబోతున్న నీ రాత్రి ఒకటే గుర్తుపెట్టుకో, నీవు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన వృధాక. అరో మై డియర్ వరల్డ్, మై డియర్ సొసైటీ, ఐఎమ్ గోయింగ్ టు సే ఎ వర్డ్ టు యూ. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, క్రైస్తవుడు కార్చే కన్నీరు కూడా దేవునికి ఏం చేస్తుంది? మొర. రక్తం ఏం చేసిందంట? మొర పెట్టింది. అందుకే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మన బ్రతుకేదో మనము బ్రతకాల తప్ప ఒకని బాధ పెడదామంటే ఆ బాధపడి గనుక ఒక్కసారి మన కోసం న్యాయము తీర్చు ప్రభువా అని కేకేసి ప్రార్థన చేస్తే రంగంలోకి దిగిపోతాడు. ఎవరు చెప్పరే? సంఘాన్ని హింసించేవాడు ఎవరిని హింసించినట్లు? యేసయ్యని. సంఘాన్ని పాడు చేయాలనుకున్నవాడు ఎవరిని పాడు చేసినట్లు? యేసయ్యనే. ఆత్మీయుడును కన్నీటి పాలు చేసినవాడు ఎవరిని కన్నీటి పాలు చేస్తున్నట్లు? దేవుణ్ణే. కాబట్టి డోంట్ బి ప్యానిక్. అందుకే 56వ కీర్తన 8వ చరణంలో ఉంటాడు దావీదు అంటాడు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో ఉంచుము. నువ్వు కాచే ప్రతి కన్నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసా? అమ్మా ఎక్కడున్నాయి? యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి ఆరోహణమైన దినము నుండి ఈ దినము వరకు ఎందరైతే కన్నీళ్లు కాచారో, ఎందరైతే హతసాక్షులయ్యారో వారందరి యొక్క ఆత్మలు బలిపీఠము కిందను వారి కన్నీళ్ళు ఎక్కడున్నాయంట? బుడ్డిలో ఉన్నాయి. కాబట్టి కంగారు పడొద్దు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవారు. ఇప్పుడు 3వదిగా అక్కడ ఏమని అంటున్నారు వారు? 5వ ముద్రలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా ఏం చేశాను? ఏది నీ మనసు కూడా కేకలేస్తుందేమో, ఇంకెంతకాలం అయ్యా ఈ అన్యాయం, ఇంకెంతకాలం అయ్యా ఈ మాటలు, ఇంకెంతకాలం అయ్యా ఈ గాయములు అని అంటే ప్రభు ఏమంటున్నాడు? నేను త్వరగా నీకేం చేయబోతున్నాను? న్యాయం. ఇప్పుడు 11 చదువుతారు, వినండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. ఒకసారి చూడండి. 5వ ముద్ర మనకు నేర్పిన మొదటి పాఠం, వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము చావు కూడా సిద్ధపడినోరు యొక్క ప్రాణాలు ఆత్మలు ఎక్కడుంటాయి? పరలోకములు బలిపీఠము కింద. కానీ పరిస్థితులను చూసి సాక్ష్యములోను వాక్యములోను తుట్టిల్లిపోయి రాజీ పడిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి. 2, క్రైస్తవులకి జరిగిన అన్యాయానికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? న్యాయం. 3, ఒకసారి చూడండి. వారికి ఏమి ఇవ్వబడాయంట? తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రము దేనికి సాదృశ్యము? రాజరికానికి సాదృశ్యం. తెల్లని వస్త్రము దేనికి సాదృశ్యము? ఆయన పరిశుద్ధతకి సాదృశ్యం.
ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఎవరైతే ఆయన కోసము నిందలు శ్రమలు అనుభవిస్తారో వారికి ఏ వస్త్రము? తెల్లని వస్త్రం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచన భాగమును చదువుతారు చూడండి. ఏమని? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. ఎవరెవరు? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరెల్లో ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఆమె చెప్పండి. మహాశ్రమల్లో విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని, పవిత్రతను కాపాడుకునే వారందరికీ ఏ వస్త్రాలు ఇవ్వబడతాయి? చాలామంది యొక్క విశ్వాసం ఎక్కడ రాజీ పడిపోద్ది? చాలామంది యొక్క వాక్య జీవితము ఎక్కడ రాజీ పడిపోద్ది అంటే, అన్నీ ఉన్నప్పుడు సాక్ష్యంగా బ్రతుకుతాం, కానీ మన జీవితము శ్రమల కొలిమి గుండగా నడిచేటప్పుడు మనము రాజీ పడిపోతాం. కానీ ఇక్కడేమన్నది? నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఈరోజు భక్తుడా, ఈ లోకయాత్రలో నీ జీవితంలో ఎన్ని మహాశ్రమలు ఎదురవుతూ ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉన్నా, ఎంతమంది నిన్ను అవమానపరిచి గాయపరుస్తూ ఉన్నా, ఎంతమంది నిన్ను యొక్క బ్రతుకును నేలపాలు చేయాలనుకుంటా ఉన్నా, నీ భక్తిలో, నీ ప్రేమలో, నీ క్షమాగుణంలో, నీ యొక్క విశ్వాస్యతలో రాజీ పడకుండా శ్రమలలో నుండి నువ్వు బయటికి ఒక నిజ క్రైస్తవుడిగా వస్తావో నీకు ఏమి ఇవ్వబడుతుందంట? అందరూ చెప్పండి, ఏమి ఇవ్వబడుతుంది? తెల్లని వస్త్రం. ఇప్పుడు అందరూ ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆదికాండము 39-41 వరకు మనం చదివితే తెరకండి ఎవరు? 39 అధ్యాయం నుంచి 41 చదవాలంటే మొత్తం మనకు 10 గంటలు పట్టేస్తారు. కాబట్టి మీకు ఒక చిన్న కథ చెప్తాను, ఒకసారి చూడండి. ఆదికాండము 39వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు మనకి ఎవరు కనబడతారు? పోనీ అదే చెప్పండి, ఎవరు కనబడతారు? యేసేపు గారు కనబడతారు, అవునా కదా? ఈ యేసేపు గారు ఏ ఇంటికి ప్రధాని అయ్యాడు? గృహ నిర్వాహకుడు అయ్యాడు. పోతీఫర్ యొక్క ఇంటికి గృహ నిర్వాహకుడు అయ్యాడు. ఇప్పుడు పోతీఫర్ యొక్క భార్య ఎవరి మీద కన్నేసింది? యేసేపు మీద. యేసేపు మిక్కిలి చక్కని ఏంటంటే సౌందర్యవంతుడు, రూపవంతుడు. అలాంటి యేసేపు మీద పోతీఫర్ యొక్క భార్యకి ఏంటంటే మనసెళ్ళి ఒకానొక రోజున తన భర్త ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఉన్న పనివారందరినీ వారి స్థానాలకి పంపించేసి ఈ పోతీఫర్ భార్య యేసేపు దగ్గరికి వెళ్ళి, రా యవనుడా, మంచి యవన కాలంలో నీవు ఉన్నావు, నేను మంచి అందగత్తిని, నీ యజమానుడు లేడు, నా భర్త లేడు, ఇక్కడ చూడటానికి ఎవరు లేరు, రా నాతో కలిసి శయనించు అని అనేటప్పటికీ యేసేపు గారు ఆ యొక్క పోతీఫర్ భార్య చేతుల్లో ఏమొదిలేసి వెళ్ళిపోయాడు? తన అంగీని వదిలేసి వెళ్ళాడా లేదా? వెళ్ళిపోయాడు. తర్వాత తన భర్త రాగానే, ఇదిగో నువ్వు బానిసగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంటి మీద అధికారిగా చేసిన ఈ యేసేపు అనబడిన హెబ్రీయుడు ఎంత పని చేశాడు, ఎంత ఘాతుకానికి ఒడిగట్టాడో అని అనగానే, ఎప్పుడైతే తన భార్య చేతిలో యేసేపు యొక్క అంగీ ఉందో, వస్త్రం ఉందో, నిజంగానే వచ్చుంటాడు, లేకపోతే యేసేపు బట్టను ఆవిడ చేతిలోకి ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఏం చేసినాడు? యేసేపుని చెరసాలలో వేశాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, ఒక స్త్రీ వచ్చి వ్యామోహపరిచిన, ఒక స్త్రీ వచ్చి నాతో శయనించమని చెప్పిన యేసేపు యొక్క సాక్ష్యమును పోయిందా? ఏం చేశాడు? ఒక ఆడది వచ్చి నాతో శయనించు, ఐఎమ్ నాట్ ద పర్సన్ వన్ హూ థింక్స్, నువ్వు ఆలోచించుకునే వ్యక్తిని నేను కాదు. In our culture it's maybe a custom, but according to our law, according to our God, it's prohibited. నీ చుట్టుపక్కల ప్రకారముగా ఇది సాధారణము కావచ్చు, కానీ నా దేవుని వాక్య పరముగా నీ పొరుగువాడి భార్యను
ఆశించవద్దు, నీ పొరుగువాడు దేనిని ఆశపడవద్దు అని చెప్పాడు. ఇట్స్ ప్రొహిబిటెడ్ టు మీ అని. ఎవ్వరు లేని సమయమున పాపము చేసే అవకాశం వచ్చినా హీ నెవర్ ఇండల్జ్డ్ ఇన్ దట్. ఆ వ్యక్తి ఏసేపు అందులో ఏమవ్వలేదు, పడిపోలేదు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అంగిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంగి సాక్ష్యముగా మారి చెయ్యని తప్పుకి ఎక్కడికి వెళ్ళిపోయాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. అయినా తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఏంటి తన సాక్ష్యం? ఏంటి? చెయ్యని నేరానికి మహాశ్రమలోకి వెళ్ళినా సరే, ఏం దేవుడు అయ్యా నువ్వు చెప్పిన మాటకి నేను లోబడి తీర్మానం కలిగి ఉండి మంచి వయసులో పెట్టెలు ఆడుతూ ఉన్న ఒక స్త్రీ నన్ను రమ్మంటే వదులుకొని వచ్చిన నాకు ఈ మహాశ్రమ, ఇది ఒక బతుకేనా అని దేవుణ్ణి ఎక్కడైనా యేసేపు చెరసాలలో నిందించాడా? ఆ మహాశ్రమలలో కూడా ఖైదీలందరికీ ఎవరి గురించి చెప్పేవాడంట? ఆ మహాదేవుని కృప గురించి చెప్పేవాడు. మహాశ్రమలో కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకొని, మహాకామతురతలో కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకొని, ఒక స్త్రీ వ్యామోహములో కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకొని నిలిచి ఉన్న యేసేపుకి నా దేవుడు ఆ వస్త్రాన్ని పోతీఫరు చేతులు వదిలేసుకొని వచ్చి శ్రమల పాలైన యేసేపు ఒంటి మీదకి నా దేవుడు తెల్లని వస్త్రము వంటి రాజ వస్త్రాలు ధరింపచేశాడు. ఫరో తర్వాత సకల విధములైన పవర్, అధికారము ఎవరికి ఇచ్చాడు? యేసేపుకి. మై సన్ జోసెఫ్, నా కుమారుడా యేసేపు, నాకు దేని మీద అధికారము లేదు, నాకు తిండి పెట్టు, నన్ను చూసుకో, మిగిలిన రాజ్య భారమంతా ఎవరిది? నీదే అని చెప్పి ఏ స్త్రీ అయితే, ఏ ఐగుప్తీరాలైతే యేసేపు మీద నిందలు వేసి శ్రమల పాలు చెయ్యాలనుకుందో, ఆ ఐగుప్తు రాజ్యములోనే యాజకుడు కూతురైన ఘనత వహించిన అషేనాతును ఇచ్చి పెండ్లి చేసే స్థితిని నా దేవుడిచ్చాడు. ఈరోజు చెప్తున్నాను విను. నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, నీ జీవితంలో నువ్వు చెయ్యని దానికి ఎన్ని శ్రమల కొలిమిగుండగా నువ్వు పయనిస్తున్నా, బీ పేషెన్స్, ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండు. దేవుడు ఒక్కరోజు నీకు ఏమి ఇవ్వబోతున్నాడంట? ఘనత అనబడిన తెల్లని వస్త్రం, గర్భఫలం అనబడిన తెల్లని వస్త్రం, ఉద్యోగం అనబడిన తెల్లని వస్త్రం, వ్యాపారం అనబడిన తెల్లని వస్త్రం, స్థితిగతులు అనబడిన తెల్లని వస్త్రమును నా దేవుడు నీకు ధరింపచేయబోతున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నవారు అంటున్నారంట, ఎవర్రా ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు, ఎవర్రా ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు అని ఎవరిని అడుగుతున్నారు? ప్రకటన గ్రంథంలో ఎవరిని అడుగుతున్నారండి? యోహాను గాని. ఎందుకు? వీళ్ళు నీలాగే ఉన్నారా బాబు, నీ ముఖం పోలే ఉన్నారా బాబు, నీ హైట్లోనే ఉన్నారా బాబు, ఎవర్రా వీళ్ళు తెల్ల బట్టలు వేసుకుని కొత్తగా కనబడుతున్నారు అంటే యోహాను గారు ఏమన్నారు? అయ్యా నాకేం తెలుసు, నేను నరమాతృని, ఇప్పుడే నేను పరలోకానికి వచ్చి ఏదో చూస్తాను, ఇదంతా నీకే తెలుసు అంటే దైవ జ్ఞానముతో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు మహాశ్రమలను నుండి బయటకు వచ్చిన యవన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రైస్తవుడిగా ఉన్నందుకు ఎన్నో శ్రమలు వస్తాయి. యేసు ప్రభు అంతటి వాడి ముఖం మీద ఏమేశారు? ఉమ్మేశారు. యేసు ప్రభు అంతటి వాడి యొక్క ముఖముకే గుడ్డ కట్టి పిడిగుద్దులు గుద్ది ఎవరు గుద్దారో చెప్పుకోమని గేలి చేసిన యేసు ప్రభు చేతికి ఒక రిల్లుని ఇచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పిన యేసు ప్రభు సిలువ మీద ఎక్కి ఉండగా, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోమని గేలి చేసినారు, వస్త్రములు చింపినారు. ఈరోజు ఒక్క మాట అడుగుతున్నా, యేసు ప్రభు శ్రమలతో పోల్చుకుంటే, యేసు ప్రభు మహాశ్రమలతో పోల్చుకుంటే, స్టెఫను శ్రమలతో పోల్చుకుంటే, పేతురు పౌలు గారి యొక్క శ్రమలతో పోల్చుకుంటే, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పొందిన శ్రమలతో పోల్చుకుంటే, ఈరోజు నువ్వు నేను అనుభవించే
శ్రమలు ఎంత. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తము మన వారం ఒక పాట పాడారు కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆ కిందే ఉంటుంది ఏమని, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములెల్లా పలికినప్పుడు, కంప్రహెండ్ వన్ వర్డ్, యు ఆర్ ఏ బ్లెస్సెడ్ పర్సన్. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ధన్యుడువో. ఆ ధన్యత కావాలని కోరుకోవాలి ప్రియులారా. క్రైస్తవుడిగా ఉన్నందుకు ఎవరు ఏదో అంటారు, నన్ను అనరాని మాటలు అంటున్నారు, నన్ను లేనిపోని రీతిగా నిందిస్తూ ఉన్నారు, నన్ను గాయపరుస్తూ ఉన్నారు, నన్ను ఏంటంటే చిన్న చూపు. నెవర్. చూడని యేసేపుని హెచ్చించిన దేవుడు, ఎస్తేరుని హెచ్చించిన దేవుడు, దానియేలుని హెచ్చించిన దేవుడు నిన్ను ఒకరోజు హెచ్చించబోతున్నాడు. ఆ 5వ ముద్రలో ఆఖరిగా ఉన్న మాట ఏంటో తెలుసా? ఆఖరిగా ఉన్న మాట ఏంటి? ఆ మాట చదివి లెట్స్ క్లోజ్ అవర్ సెర్మన్. ప్రకటన గ్రంథము తెల్లని వస్త్రముల వారు ప్రతి వానికి ఇయ్యబడెను. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు, లెక్క పూర్తయ్యే వరకు ఇక కొంచెము కాలము ఆగండి అని చెప్పాడు. ఈరోజునండి ఎవడిలో కేకలు వేస్తున్నారు మనలాగా. ఏంటి, మనం కూడా వేస్తాం కదా దేవుని దగ్గర కేకలు. ఇంకెంత కాలమో ప్రభువా, నన్ను చూడవా? దావీదు కూడా చాలాసార్లు ఏంటంటే లెమ్ము ప్రభు, ఇంకెంతకాలం నా శత్రువు నా మీద జయముందేలే చేస్తావు, ఇంకెంతకాలం నా శత్రువు నా మీద అతిశయపడలే చేస్తావు, లే అని. ఇప్పుడు ఈ యొక్క బలిపీఠం కింద ఉన్న వాళ్ళు కూడా కేకలేస్తున్నారంట, న్యాయం తీర్చే ప్రభువా, మా ప్రార్థన వినే ప్రభువా అంటే. ఆయన అంటున్నాడు, నాకు ఒక లెక్క ఉంది, ఆ లెక్క అయ్యేంత వరకు మీరేం చేయండి, ఆగండి. మన జీవితంలో కూడా దేవుడు తీర్పు తీర్చడానికి, మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి, మన జీవితాన్ని ఫలాభివృద్ధి చేయడానికి there is a time. అందుకే ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయము. చెప్పండి గట్టిగా, ప్రతిదానికి. ఆ మాట మనకు తెలుసు, కానీ కేకలేసేసేది కూడా ఎవరు? నన్ను కలుపుతారేంటి అందులో? మిమ్మల్ని కలుపుకొని నన్ను కలుపుతారేంటికమ్మా? కేకలేసేసేది ఎవరు? నువ్వే. ప్రభువా, ఇంకెంతకాలమయ్యా ఇలాగా, ఇంకెంతకాలమయ్యా నాకు ఈ శ్రమలు, ఇంకెంతకాలమయ్యా క్రైస్తవుల మీద దాడి, ఇంకెంతకాలమయ్యా మాకు ఇలా ఇబ్బందులు. ప్రభు అన్నాడు, నాయనా నాకు లెక్క ఉంది నాయనా, ఆ లెక్క పూర్తయ్యేంత వరకు ఆగు. ఆ లెక్క పూర్తయ్యాక నేను దిగే సమయానికి చీమనెర సందుల్లోకి వెళ్ళి దాక్కుందాం అనుకుంటారు, కానీ నా ఉగ్రత నుంచి వారేమవరు. అది మన దేవుని కెపాసిటీ. 5వ ముద్ర మనకి నేర్పిన పాఠాలు ఎన్ని? 3 4? ఎవరో 3 అంటున్నారు. 4. మొదటిగా వాక్యము కొరకు, సాక్ష్యం కొరకు చచ్చిపోయిన వాళ్ళు, హతసాక్షులైన వారి ప్రాణాలు ఈ భూమి మీద కాదు, పెట్టిల్లో కాదు, సమాధుల్లో కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆయన బలిపీఠం కిందకి వెళ్ళిపోతాయి. 2, వారి మొరలు విని దేవుడు త్వరగా ఏం చేయబోతున్నాడు? న్యాయం. 3, వారికి ఏమి ఇవ్వబోతున్నాడు? తెల్లని వస్త్రాలు, ఘనతనివ్వబోతున్నాడు. 4, ఏం చేయబోతున్నాడు? సమయమును బట్టి వారికి న్యాయము, ఘనతనివ్వబోతున్నాడు. ఈరోజు మనము కూడా చెప్పాల్సింది, ప్రభువా నీకు కూడా నా జీవితంలో ఏముంది? ఓ లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు విశ్వాసములో, వాక్యములో, నా సాక్ష్యములో సడలిపోకుండా నా జీవితాన్ని ఏం చేయి. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, నా ప్రాణాలు, నా ఆత్మలు పరలోకములో ఆ బలిపీఠము కింద ఉండాలని ఆశ ఉన్న వాళ్ళందరూ చేతుల పైకి తామని చెప్పండి గట్టిగా. మిగిలిన ఆడవాళ్ళకి ఏం లేవా? చేతులు ఎత్తండి పైకి. ఉందా ఆశ? లేదా? ఉంది అంటే నువ్వు నేనేం చేయాలి? ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యాన్ని వదలకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా మన సాక్ష్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగా.